తెలంగాణ ఉద్యమము కాలక్రమ పట్టిక. దీన్ని 3 వీడియోల రూపంలో ఇస్తాను. మొదటి భాగం 48 నుంచి 69 వరకు, 69 నుంచి 90 వరకు, మూడో భాగం 90 నుంచి 2014 వరకు, ఇలా 3 భాగాలు చేసి ఈ కాలక్రమ పట్టికను ఇస్తూ ఉన్నాను. ఈ కాలక్రమ పట్టిక గ్రూప్ 2 లాంటి స్టాండర్డ్ సంబంధించి ఒక్కొక్క వీడియోలో 5 మార్కులు మనకు రావడానికి ఆస్కారం ఉంది. కేర్ఫుల్గా జాగ్రత్తగా 2 సార్లు 3 సార్లు ఈ వీడియోలు వినే ఒక ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్స్ మొత్తం కూడా ఇస్తాను, నిదానంగా చెప్తాను, చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మనకు తెలంగాణ మూమెంటుకు లింకప్ కొంత తెలంగాణ హిస్టరీలో కనబడతాయి. ముఖ్యంగా అసబ్జాయిల్ అనే చాప్టరు ఉద్యమ చరిత్రకు లింకప్లో కనబడుతుంది. కొంత దాని గురించిన అవగాహన కూడా కావాలి. మనకు సాధారణంగా సంవత్సరాలు అనేవి తెలంగాణ హిస్టరీలో కాకతీయుల కాలం నుంచి మొదలవుతుంది. కాకతీయుల కాలం నుంచి మీ సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంతకు మించి అంతకు ముందున్నటువంటి సంవత్సరాలు మనకు అవసరం లేదు. కేవలం మనకు డైరెక్టుగా బిట్ల రూపంలో పడేవి అసబ్జాయిల కాలంలో సంవత్సరాలు మాత్రమే పడతాయి తప్ప మిగతావి అనేవి పడవు. కాబట్టి ఒకసారి ఆ సంవత్సరాల పట్టికను చూద్దాం. బహుమనీ సామ్రాజ్య స్థాపన 1347. బహుమనీ సామ్రాజ్య స్థాపనతో తెలంగాణలో ముస్లిం డైనాసిటీ, ముస్లింల యుగం అనేది స్టార్ట్ అవుతుంది. బహుమనీల కంటే ముందు తెలంగాణలో కేవలం హిందువుల పరిపాలన మాత్రమే ఉంటుంది. కాబట్టి 13th సెంచరీ నుంచి అప్ టు 1948 వరకు, ఆ 20th సెంచరీ వరకు టోటల్గా ముస్లింల పరిపాలన 600 సంవత్సరాలకు పైగా తెలంగాణ గడ్డని పరిపాలించిన వాళ్ళు బహుమనీలు, కుతుబుషాయిలు, మొఘలాయిలు, అసబ్జాయిలు. బహుమనీలు, కుతుబుషాయిలు, మొఘలాయిలు, అసబ్జాయిలు అనే 4 వంశాలు 1347 నుంచి 1948 వరకు పరిపాలన చేశాయి. దాని కారణంగానే వాళ్ళ తెలంగాణలో 12% ముస్లింల యొక్క జనాభా కనబడుతోంది. మంత్రివర్గంలో కంపల్సరీ ఒకరి చోటు లభిస్తూ ఉంది. వాళ్ళ షాదీ ముబారక్ లాంటి పథకాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని 100 ఏళ్ల పాటు తెలంగాణని గడ్డని పరిపాలించి ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు చేసిన వాళ్ళు ముస్లింలు. కాబట్టి అర్థం చేసుకోండి. బహుమనీ సామ్రాజ్య స్థాపన 1347 అన్న పాయింట్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా విజయనగర సామ్రాజ్య స్థాపన 1336లో జరిగింది. ఈ 2 సామ్రాజ్యాలు, బహుమనీ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం దక్షిణాదిని పోటాపోటీగా పరిపాలించి ఇద్దరి మధ్య అనేక యుద్ధాలు జరిగినాయి. దానికి ఫైనల్గా జరిగిన యుద్ధమే తల్లికోట యుద్ధము 1565లో జరిగింది. ఆ తల్లికోట యుద్ధంతో మొత్తంగా ఈ విజయనగర సామ్రాజ్యం పతనం వైపు అడుగులు వేసే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా రెడ్డి సామ్రాజ్య స్థాపన 1325, కుతుబుషాహి సామ్రాజ్యం 1512 నుంచి 1687 వరకు 175 సంవత్సరాలు ఎవరు పరిపాలించారంటే కుతుబుషాయిలు పరిపాలించారు. 7 రాజులు పరిపాలించారు. అద్భుతమైన పరిపాలన కొనసాగింది. హిందూ ముస్లిం సంగమం, రామ్ రహీం యొక్క కల్చర్, గంగా జమున యొక్క సంస్కృతికి ఆద్యులు ఎవరంటే కుతుబుషాయిలు. 1512 నుంచి 1687 వరకు వాళ్ళ పరిపాలన కొనసాగి చార్మినారు, మక్కా మసీదు, దానితో పాటు వాళ్ళ ట్యాంక్ బండ్ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లాంటి ఎన్నో నిర్మాణాలు చేసిన వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా తెలంగాణలో మొఘలాయి సామ్రాజ్యం, కేవలం తెలంగాణలో మొఘలాయి సామ్రాజ్యం ఎప్పటి నుంచి అంటే ఈ కుతుబుషాహి సామ్రాజ్యం అయిపోయిన తర్వాత కుతుబుషాహి సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసింది ఎవరంటే మనకు మొఘలాయి రాజు అయినటువంటి ఔరంగజేబ్ ఆక్యుపై చేశాడు. ఔరంగజేబ్ ఆక్యుపై చేసినటువంటి ఆ యొక్క తెలంగాణ 1687 నుంచి 1727-24 వరకు 37 సంవత్సరాల పాటు మొఘలాయి సామ్రాజ్యం అనేది తెలంగాణలో కొనసాగింది. గతంలో వచ్చిన ప్రీవియస్ బిట్టు ఏంటంటే తెలంగాణలో మొఘలాయి సామ్రాజ్యం ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందని క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఒక బిట్టు రూపంలో మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి అవగాహన చేసుకోండి. అదే మాదిరిగా ఇక్కడ అసబ్జాయి సామ్రాజ్యం దాదాపుగా 224 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి రాజ్యమే అసబ్ సామ్రాజ్యం. 10 మంది నిజాముల్ ముల్క్ నుంచి మొదలు పెడితే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాను 1948 ఆపరేషన్ పోలో వరకు 10 మంది నిజాములు, 7 నిజాములు కాదండి, 10 మంది నిజాములు. కాకపోతే మధ్యలో ఉన్న నాజిర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ని నిజాములుగా గుర్తించలేదు. కాబట్టి వాళ్ళు మనం పక్కన పెడితే 7 నిజాములు ఉంటారు. మొత్తంగా పరిపాలకులు అయితే 10 మంది. కాబట్టి అర్థం చేసుకోండి, అసబ్జాయి సామ్రాజ్యం యొక్క పరిపాలన 1724 నుంచి 1948 వరకు అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి.
ఆ తర్వాత అసబ్జాయిల కాలంలో రాజధానులు రెండు ఉంటాయి. మొట్టమొదటి రాజధాని ఔరంగాబాదు, రెండవ రాజధాని హైదరాబాదు. ఔరంగాబాదు కేంద్రంగా పరిపాలన చేసిన వాళ్ళు ఎవరంటే నిజాం ఉల్ ముల్క్ చేశాడు. తర్వాత నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్. నిజాం అలీ ఖాన్ కాలంలో రాజధాని మార్పిడి జరిగింది. ఆ రాజధాని మార్పిడి ఎప్పుడు జరిగిందంటే 1763లో ఔరంగాబాద్ నుంచి హైదరాబాదుకు రాజధాని మార్పిడి జరిగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అదే మాదిరిగా మరొక పాయింట్ ఏంటంటే హైదరాబాదు సంస్థానంలో అధికార భాషగా ఉర్దూ. అంటే 1347 నుంచి 1884 వరకు తెలంగాణ గడ్డపైన ఉన్న భాష పర్షియా భాష. ఈ పర్షియా భాష స్థానంలో అధికార భాషగా ఏ భాష వచ్చిందంటే ఉర్దూ భాష వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే 1884 ఫిబ్రవరి 21వ తారీఖు నాడు వచ్చిన అంశంగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా ఇక్కడకు మరొక పాయింట్ కనుక మీరు రాసుకుంటే మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి ఒక 6వ నిజాం 1884 ఫిబ్రవరి 5వ తారీఖు నాడు ఆయన పట్టాభిషేకం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో 2.5 సంవత్సరాల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తి మీర్ మెహబూబ్ అలీ ఖాన్. 18 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో ఆయన అధికారిక రాజుగా ప్రకటించబడ్డాడు 84 ఫిబ్రవరి 5వ తారీఖు నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ రిప్పన్. గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ రిప్పన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. హైదరాబాద్ సంస్థానంలో అధికార భాషగా ఉర్దూ 84 ఫిబ్రవరి 21 అయితే 84 ఫిబ్రవరి 5న మీర్ మెహబూబ్ అలీ ఖాను అధికారికంగా ఆయన రాజుగా ప్రకటించబడ్డాడు. రిప్పన్ హాజరయ్యాడని ఒక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా బీరారు ఒప్పందం. ఇక్కడ తెలంగాణలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక బీరారు తెలంగాణ అంటే మొత్తంగా హైదరాబాద్ కేంద్రంగా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ అనే 3 ప్రాంతాలు ఉంటాయి. ఈ 3 ప్రాంతాలలో మహారాష్ట్రలో బీరార్ అనే ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. ఎప్పుడంటే 1853లో తీసుకున్నారు. దాన్నే బీరారు ఒప్పందం అంటాం. బీరారు ఒప్పందంలో భాగంగా మనం కోల్పోయినటువంటి భూభాగాలు కనుక మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే బీరారు ఒప్పందంలో భాగంగా 1 బీరారు, 2 ఉస్మానాబాదు, 3 రాయచూరు. ఈ 3 ప్రాంతాలని మనం బీరారు ఒప్పందం ద్వారా కోల్పోయాము. కాబట్టి అంతకుముందే 1766వ సంవత్సరంలో ఉత్తర సర్కార్లు కోల్పోయాం. 1788లో గుంటూరు ప్రాంతాన్ని కోల్పోయాం. 1800 సంవత్సరంలో దత్త మండలాలు కోల్పోయాం. అదేవిధంగా బీరారు ఒప్పందం ద్వారా ఈ 3 ప్రాంతాలు 1853లో కోల్పోయినాం. కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఈ 4 సంవత్సరాలు మీకు ఇంపార్టెంట్. 1766లో ఉత్తర సర్కార్లు, 1788లో గుంటూరు, 1800 సంవత్సరంలో దత్త మండలాలు. అదేవిధంగా బీరారు, ఉస్మానాబాద్, రాయచూర్ అనేవి బీరారు ఒప్పందం ద్వారా 1853లో హైదరాబాద్ సంస్థానం కోల్పోయింది. ఎవరికి అంటే బ్రిటిష్ వాళ్ళకు కోల్పోయింది. ఈ 4 సంవత్సరాలు కూడా ఒకసారి నోట్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. 66లో ఉత్తర సర్కార్లు, 88లో గుంటూరు, 1800 సంవత్సరంలో దత్త మండలాలు. అదేవిధంగా బీరారు, ఉస్మానాబాద్, రాయచూర్ అనే 3 ప్రాంతాలు 53లో దాన్ని ఏమంటున్నామంటే బీరారు ఒప్పందంగా చెప్తున్నాం. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే వాహాబీ ఉద్యమం. ఈ ఒక మత ఉద్యమాన్ని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు, హైదరాబాద్ యొక్క పాలకులు ముస్లింలు. కాబట్టి ఇక్కడ నసీరుద్దౌలా యొక్క సోదరుడే ముబారిచ్ ఖాన్. నసీరుద్దౌలా నిజాం యొక్క పాలకుడు, 4వ నిజాముగా పిలువబడే నసీరుద్దౌలా యొక్క సోదరుడే ముబారిచ్ ఖాన్ అనే ఆధ్వర్యంలో 1839లో ఎవరైనా ముబారిచ్ ఉద్దౌలా పేరు గుర్తుపెట్టుకోవాలి. పేరు మనకి ఎగ్జామ్లో కంపల్సరీ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాహాబీ ఉద్యమ నాయకుడు ఎవరంటే ముబారిచ్ ఉద్దౌలా. రాజు యొక్క సోదరుడే ఉద్యమాన్ని చేశాడు.
1839లో దీన్ని వాహాబీ ఉద్యమం అంటాం. ఇది 1857 సిపాయిల తిరుగుబాటుకి ముందు జరిగిన ఉద్యమంగా, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. వాహాబీ ఉద్యమంగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, హైదరాబాద్ నుంచి ఉత్తర సర్కార్లు కోల్పోయింది 1766. హైదరాబాద్ సంస్థ నుంచి గుంటూరు విడిపోయింది 1788. సైన్య సహకార ఒప్పందం, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి 10ల సార్లలో ప్రీవియస్ పేపర్లు కనుక చూస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ కనపడతాయి కాబట్టి అర్థం చేసుకోండి. సైన్య సహకార ఒప్పందం అంటే హైదరాబాద్ అనే నిజాం, ఎవరు సైన్య సహకార ఒప్పందం సంతకం పెట్టారు? నిజాం అలీ ఖాన్ సంతకం పెట్టాడు. నిజాం అలీ ఖాన్ సంతకం పెట్టాడు సైన్య సహకార పద్ధతి పైన 1798లో. దీని ద్వారానే రాయలసీమ అనే దత్త మండలాల తర్వాత కోల్పోవాల్సిన అవసరం ఉంది. నిజాం పైన పక్కనే ఉన్న మైసూరు వాళ్ళు, పక్కనే ఉన్నటువంటి మైసూరుతో పాటు మహారాష్ట్రలో అనే వాళ్ళు దాడులు చేస్తే ఆ దాడులు తట్టుకోలేక బ్రిటిష్ వారి యొక్క సహకారం పొందాడు నిజాం అలీ ఖాన్. సహకారం పొందడం అంటే దాన్నే సైనిక సహకారం పొందాడు. దాన్నే సైన్య సహకార పద్ధతి అంటాం. దాన్నే సబ్సిడరీ అలయన్స్గా పిలుస్తాం. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్డ్ బై ద 1798. ఎవరంటే నిజాం అలీ ఖాను. ఎవరంటే సెకండ్ నిజాం అలీ ఖాన్ చేసిన ఒప్పందం పైన ఎవరు సంతకం పెట్టారు? నిజాం అలీ ఖాన్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అదే మాదిరిగా హైదరాబాద్ సంస్థానం నుంచి దత్త మండలాలు ఎప్పుడు విడిపోయినాయి అంటే 1800 సంవత్సరంలో విడిపోయినాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ కూడా పొలిటికల్ నేపథ్యంలో గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా కానుంచా ఈ ముబారక్, హైదరాబాద్ సంస్థానంలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య సంస్థ ఏర్పడింది. ప్రజాస్వామ్య సంస్థ, చట్టబద్ధ సంస్థ అనేది ఏర్పాటైంది. దాన్నే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం. ఇవాళ దీన్ని మన శాసన మండలి అనవచ్చు, దీన్నే రాజ్యసభ అనవచ్చు. అంటే నిజాముకు అనే వ్యక్తికి రాజకీయంగా సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థనే కానుంచా ఈ ముబారక్. 1893లో ఏర్పాటైన అంశంగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీన్ని చట్టసభ అంటాం. కాబట్టి హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటి చట్టసభ కానుంచా ఈ ముబారక్ 1893 సంవత్సరంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఒక పాయింట్గా అవగాహన చేసుకోవచ్చు. అదే మాదిరిగా హైదరాబాదులో ఆర్య సమాజం, హైదరాబాద్ సంస్థానంలో ఎడ్యుకేషన్ పరంగా, సంఘ సంస్కరణ పరంగా హిందూ మతాన్ని పునరుద్ధరణ నేపథ్యంలో ముస్లిం యొక్క పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ముస్లింల నుంచి హిందువులని కాపాడడం, మతపరంగా కాపాడడం, సంఘ సంస్కరణ చేయడం, అదేవిధంగా అక్షరాస్యత కోసం పనిచేసిన ఒక సంస్థ పేరు ఏం పేరంటే ఆర్య సమాజం. మామూలుగా ఆర్య సమాజం భారతదేశంలో 1875లో ఏర్పాటు చేయబడింది. ఆర్య సమాజం 75లో ఏర్పాటు చేయబడింది స్వామి దయానంద సరస్వతి చేత. కానీ తెలంగాణలో దానికి సంబంధించిన శాఖ 1892లో ఏర్పాటు చేయబడిన అంశాన్ని ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. హైదరాబాద్ సంస్థానంలో రైల్వేల అభివృద్ధి ఎవరి కాలంలో జరిగిందంటే నిజాంల కాలంలోనే జరిగింది. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి రైల్వే లైన్లో దాదాపు 70-80% రైలు కట్టలు మొత్తం ఎవరు నిర్మించారంటే నిజాంలు నిర్మించారు. దానికి ఆద్యుడు ఎవరంటే మొదటి సాలార్ జంగ్ బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకొని హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో రైల్వేలకు పునాదులు నిర్మిస్తే ఆ తర్వాత 6వ నిజాం 7వ నిజాం కాలంలో అద్భుతమైన ప్రగతి జరిగింది. రైల్వేల అభివృద్ధి జరిగింది, రోడ్డు రవాణా అభివృద్ధి జరిగింది, పరిశ్రమల అభివృద్ధి జరిగింది. ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసిన వాళ్ళు నిజాములు. కాకపోతే సమాజాన్ని పీడనకు గురి చేసిన వాళ్ళు ఎవరంటే నిజాములు. పరిపాలనా పరంగా అద్భుతమైన ప్రగతిలో ఉన్న వాళ్ళు నిజాములు, డెవలప్మెంట్లో ముందున్న వాళ్ళు నిజాములు. అయితే సామాజికంగా సమాజాన్ని అణిచివేసి దొరల పాలని, గడీల దొరల పాలని, ఆ పటేలని, పట్వారి వ్యవస్థని, జమీందారులని, జాగీర్దారులని వాళ్ళందరినీ పెంచి పోషించి తెలంగాణ సమాజాన్ని అట్టుడికిన సమాజంగా, బాంఛన్ని కాల్ముక్త సమాజంగా మార్చిన వాళ్ళు ఎవరంటే నిజాములే అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రైల్వే లైన్లు అనేది నిర్మించారు. ఎప్పుడంటే 1874లో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటి ముల్కీ ఫర్మానా 1868లో వచ్చింది.
నాన్ ముల్కీలు అనేవాళ్ళు ఉత్తర భారతదేశంకి వెళ్ళి నాన్ ముల్కీలు అనేవాళ్ళు, నార్త్ ఇండియాకి వెళ్ళి నాన్ ముల్కీలు అనేవాళ్ళు వస్తే వాళ్ళ యొక్క ఆధిపత్యం పెరిగినప్పుడు మోడీ సాలార్జంగ్ ముల్కీలకు న్యాయం చేయడం కోసం ముల్కీ ఫర్మానా జారీ చేశారు. ఇది మొట్టమొదటి ఎస్ఐ ఎగ్జామ్, ఫిల్మ్స్ ఎగ్జామ్లో ఈ బిట్ వచ్చింది. మోడీ సాలార్జంగ్ 1868లో ఫర్మానా జారీ చేశాడు. ముల్కీ ఫర్మానాలు కనుక మీరు ఒక్కసారి కనుక చూసే ఒక ప్రయత్నం చేస్తే ముల్కీ ఫర్మానాలు 1 1868, 2 1888, 3 1910, 4 1919. 4 ముల్కీ ఫర్మానాలు ఉంటాయి. మొట్టమొదటి ముల్కీ ఫర్మానా 68. 1888లో మీర్ మహబూబ్ అలీ ఖాన్ కృషి కారణంగా 12 సంవత్సరాలు ముల్కీ అనగా 12 సంవత్సరాలని, చెప్పే ఫర్మానా 1888 ఫర్మానా. నాన్ ముల్కీల ఆధిపత్యం పెరిగినప్పుడు ఈ ముల్కీ ఫర్మానా కోసం ప్రయత్నం చేసి ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్గా మనకు హైదరాబాద్ సంస్థానంలో ప్రధానమంత్రి పిలువడిన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ముల్కీ ఫర్మానాలు 88 ఫర్మానా, 10 ఫర్మానా, అదేవిధంగా 1919 ఫర్మానాన్ని 7వ నిజాము జారీ చేసిన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 7వ నిజాం అనే వ్యక్తి 1919లో మరొక ముల్కీ ఫర్మానాన్ని జారీ చేసిన అంశాన్ని ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 68 ఫర్మానా, 19 ఫర్మానా, ఆర్య సమాజ స్థాపన 1892, సికింద్రాబాద్ నుంచి వాడి రైల్వే లైన్ 1874, కానించా ముబారక్ 1893, సైన్య సహకార ఒప్పందం 1798, హైదరాబాద్ సంస్థ దత్తమండలి విడిపోయింది 1800 సంవత్సరం, ఉత్తర సర్కార్లు విడిపోయింది 1766. అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు నిజాం కాలానికి సంబంధించినటువంటి సంవత్సరాల పట్టికగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా మరికొన్ని అంశాలు కనుక ఇక్కడ మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే నిజాం సబ్జెక్ట్ లీగ్ హైదరాబాద్ సంస్థానంలో హిందూ ముస్లిం ఐక్యత కోసం, ముల్కీ హక్కుల కోసం, హిందూ ముస్లిం ఐక్యత, ముల్కీ హక్కులు, రాజ్యాంగబద్ధ పరిపాలన కోసం కొంతమంది మేధావులు ఏర్పాటు చేసిన సంస్థ పేరు ఏంటంటే నిజాం సబ్జెక్టు లీగ్ అంటాం. దీన్నే నిజాం ప్రజల సంఘంగా పిలిచాం కాబట్టి అర్థం చేసుకోండి. ఇన్డెప్త్ ఆఫ్ నాలెడ్జ్లో 100 గంటల పైన క్లాసు మీకు వీడియోల రూపంలో ఇచ్చాను, అది చూసుకోండి. ఇది అయిపోయాక, ఫిలిమ్స్ అయిపోయాక ఒకవేళ మనకి ఇంకా నాలెడ్జ్ కావాలి అన్ని సంవత్సరాల పైన, నేను కూడా ఒక ఫ్యాకల్టీ మాదిరిగా 5 నిమిషాలు నేను చెప్పాలి అనుకుంటే మళ్ళీ సబ్జెక్ట్లోకి వినే ఒక ప్రయత్నం చేయండి. మొత్తం టోటల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర 45 డేస్తో మీకు ఒక 500తో ఇస్తాం. 1 ఇయర్ మొత్తం సబ్జెక్ట్ నేను మొత్తంగా అణువు పరిశీలిస్తాను. ఇన్డెప్త్ నాలెడ్జ్ సంపాదించుకుంటానంటే మన దగ్గర గ్రూప్ 2 క్లాసెస్ ఉంటాయి, 3000తో గ్రూప్ 2 క్లాసెస్ ఉంటాయి, కూడా ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి నిజాం సబ్జెక్టు లీగ్ స్థాపన 1935లో. అదేవిధంగా ముల్కీ హక్కుల కోసం ఒక సంస్థ ఏర్పాటు చేయబడింది. ఆ సంస్థనే ఉస్మానియా ముల్కీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్గా పిలుస్తాం. ఉస్మానియా ముల్కీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్గా పిలుస్తాం. ఇది 1920లో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థగా గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా లండన్ కేంద్రంగా హైదరాబాద్ నుంచి లండన్కు పోయి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కలిసి లండన్ కేంద్రంగా ద సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనే సంస్థని 1926లో ఏర్పాటు చేసుకున్నారు. లండన్ కేంద్రంగా అంటే హైదరాబాద్ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం ఎక్కడ పోయేవాళ్ళు? హైదరాబాద్ యొక్క ప్రజలంటే లండన్ పోయేవాళ్ళు, అమెరికా కాదు లండన్ పోయేవాళ్ళు. ఆ లండన్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాదులో మా ఉద్యోగాలు మాకు కావాలంటూ, లండన్ కేంద్రంగా సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థ పేరు ఏంటంటే ద సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. హైదరాబాదులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది 1947లో. మన హైదరాబాద్ సంస్థానం భారతదేశంలోని అత్యధిక జనాభాతో కలిగి ఉంది. స్వతంత్ర రాజ్యాన్ని కలిగి ఉన్నది. స్వాతంత్రానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా తెలంగాణకు రాకుండా 7వ నిజామే స్వతంత్రంగా పరిపాలన చేశాడు. ఆ నేపథ్యంలో మన హైదరాబాదులో కూడా హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే ఇది ముల్కీ హక్కుల నేపథ్యంలోనే నాన్ ముల్కీల ఉద్యోగాలు పొందుతున్నప్పుడు సపరేట్గా తెలంగాణకు కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలని హైదరాబాద్ సంస్థానంలో హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపన 1947 ఏప్రిల్ 27న జరిగిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా హైదరాబాదులో జయప్రకాష్ పర్యటన, ఇక్కడి వరకు నిజాంల గురించి మొత్తం చూసాం. ఇక్కడ నుంచి మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే ఆపరేషన్ పోలోకి సంబంధించిన కాన్సెప్ట్స్ చూద్దాం.
ఆపరేషన్ పోలోకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ నుంచి మనకు ఆపరేషన్ పోలో సంబంధించిన డేట్స్ అనేవి కొన్ని చూసే ఒక ప్రయత్నం చేద్దాం. అవి చూడండి. ఇప్పటి వరకు చెప్పిన అంశాలు మొత్తం కూడా నిజాంలో సంబంధించిన కాన్సెప్ట్స్. ఇక్కడ కూడా మీకు కానిస్టేబుల్లో కానీ కానిస్టేబుల్లో 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఎస్ఐలో కూడా ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది మూమెంట్ నేపథ్యంలో. చూడండి, హైదరాబాదులో జయప్రకాష్ నారాయణ పర్యటన. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలపాలని డిమాండ్ చేసినటువంటి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నేత జయప్రకాష్ నారాయణ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటన చేసిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ. జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు గాంధీ చెప్పిన అంశం ఏంటంటే జయప్రకాష్ నారాయణ చనిపోయినప్పుడు కాళోజీ నారాయణరావు చెప్పిన అంశం ఏంటంటే పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిదని కాళోజీ నారాయణరావు జయప్రకాష్ నారాయణ గురించి పేర్కొన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయన హైదరాబాదులో 1947 మే 7వ తారీఖు నాడు పర్యటించిన అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా జాయిన్ ఇండియా ఉద్యమం, హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలపాలని హైదరాబాద్ సంస్థానాన్ని జాయిన్ ఇండియా ఉద్యమం నిర్వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ హెచ్ఎస్సి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ హెచ్ఎస్సి అనే పార్టీ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో స్వామి రామానంద ఆధ్వర్యంలో జాయిన్ ఇండియా ఉద్యమం 1947 ఆగస్టు 7వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడే అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. జాయిన్ ఇండియా ఉద్యమం 47 ఆగస్టు 7న స్వామి రామానంద ఆధ్వర్యంలో హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలపాలి. ఎందుకంటే స్వాతంత్రం రాలేదు మనకు. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రం వస్తే నిజాం సర్వస్వతంత్రుడని ప్రకటించుకున్నాడు. ఇండియాలో కలపనన్న దానికి వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాయిన్ ఇండియా ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1947 ఆగస్టు 7వ తారీఖున జరిగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా యథాతథ ఒప్పందం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్గా పిలుస్తాం. నిజాం అనే వ్యక్తి భారతదేశానికి లోబడి ఉంటానని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని ఎప్పుడు చేసుకున్నాడు అని ఒకసారి కనుక మనం చూసే ప్రయత్నం చేస్తే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనే ఒక ఒప్పందాన్ని 7వ నిజాం భారత ప్రభుత్వంతో చేసుకున్నాడు. యథాతథ ఒప్పందం 1947 నవంబర్ 29. ఇది ఆపరేషన్ పోలో వీడియో. మనకు ఆపరేషన్ పోలో పైన 4 గంటల క్లాస్ చెప్పాను. మీరు ఫుల్ వీడియోలు చూడాలనుకుంటే అక్కడ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్స్ మాత్రం ఇస్తున్నాను, ఒకసారి చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. జాయిన్ ఇండియా ఉద్యమం 1947 ఆగస్టు 7న, యథాతథ ఒప్పందం 1947 నవంబర్ 29న, నిజాం పైన నారాయణరావు పవర్ బాంబు దాడి, తెలంగాణ భగత్ సింగ్గా పిలువబడ్డ వ్యక్తి నారాయణరావు పవర్ అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయన నిజాం పైన బాంబు దాడి చేసింది 1947 డిసెంబర్ 4. 1947 డిసెంబర్ 4న నిజాం పైన నారాయణరావు పవర్ దాడి చేశాడు. ఆ రోజు శుక్రవారం ఆయన మసీదులో ప్రార్థనలు చేయడం కోసం ప్రత్యేక కారులో వస్తుండగా ఒక మూల మలుపు వద్ద నారాయణరావు పవర్, జగదీష్ ఆర్య, గండయ్య లాంటి వ్యక్తులు ఒక్కసారిగా బాంబు దాడి చేశారు. ఎందుకంటే నిజాం రాజ్యం ఇండియాలో కలపకుండా నియంతృత్వంగా వెట్టి చాకిరితో పరిపాలన చేస్తుంటే ఒక భగత్ సింగ్ లాగా హైదరాబాద్ సంస్థానికి ఒక పార్లమెంటు లాంటి వ్యక్తి అయిన నిజాం పైన బాంబు దాడి చేశాడు. ఎవరంటే నారాయణరావు పవర్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. హైదరాబాదుపై ఆపరేషన్ పోలో దాడి ఎప్పుడు జరిగిందంటే 1948 సెప్టెంబర్ 13 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు 5 రోజుల పాటు. ఎన్ని రోజుల పాటు జరిగిందంటే 5 రోజులు, 4 రోజులు కాదు. సెప్టెంబర్ 13, 14, 15, 16, 17 కాబట్టి 5 రోజుల పాటు జరిగిన ఒక దాడి ఏంటంటే ఆపరేషన్ పోలో దాడి. దీన్నే మనకు పోలీస్ చర్య అని పేరు పెట్టినటువంటి వ్యక్తి మొట్టమొదటి గవర్నర్ జనరల్ అయిన రాజగోపాలాచారి. దీన్ని ఆపరేషన్ కబడ్డీ అంటాం. ఆపరేషన్ కబడ్డీ, ఆపరేషన్ పోలో, పోలీస్ చర్య, దాంతోపాటుగా మరికొన్ని పేర్లు కూడా దీనికి ఉంటాయి. అది ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్లో అక్కడ చూసే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి హైదరాబాదు పైన ఆపరేషన్ పోలో దాడి 1948 సెప్టెంబర్ 13 నుంచి 48 సెప్టెంబర్ 17 వరకు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 తేదీలని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఏ 4 తేదీలు ఇక్కడ ఉన్నటువంటి 4 తేదీలు ఒకసారి మీరు చూడండి. ఇది ఏంటిది? యథాతథ ఒప్పందం ఇంపార్టెంట్, జాయిన్ ఇండియా ఉద్యమం ఇంపార్టెంట్,
నిజాం పైన బాంబు దాడి ఇంపార్టెంట్. ఈ 3 తేదీలు మనకి ఎగ్జామ్లో ఒక డేట్ ఆడడానికి ఆస్కారం ఉంది. ఎక్కువసార్లు ఆడిన బిట్ ఏంటంటే యథాతథ ఒప్పందంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా జాయిన్ ఇండియా ఉద్యమం అనే పాయింట్ను కూడా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇది ఉన్నటువంటి సందర్భం. అదే మాదిరిగా ఈ ఆపరేషన్ పోల్ అనంతరం 7వ నిజాం పరిపాలన అంతమైపోయి హైదరాబాద్ అనే రాష్ట్రం వచ్చింది. హైదరాబాద్ అనే రాష్ట్రం మనకు 1948 నుంచి 1956 వరకు మనం ఎక్కడ ఉన్నామంటే హైదరాబాదు రాష్ట్రంలో ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, హైదరాబాద్ రాష్ట్రం. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, తెలంగాణ ఉంటుంది. 3 ప్రాంతాలు ఉంటాయి. మహారాష్ట్రలో 8 జిల్లాలు, కర్ణాటకలో 5 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు, మొత్తం కలిపితే 16 జిల్లాలతో ఉన్నటువంటి ఒక రాష్ట్రమే హైదరాబాద్ రాష్ట్రం. హైదరాబాద్ రాష్ట్రంలో ముగ్గురు పరిపాలకులు ఉన్నారు. ఒక ఆయన జేఎన్ చౌదరి, రెండవ వ్యక్తి ఎంకే వెల్లోడి, మూడవ వ్యక్తి బూరుగుల రామకృష్ణరావు. ఈ ముగ్గురు సంబంధించిన డేట్లు మనం ఒక్కసారి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. మరి ఏంటి డేట్లు అంటే, జేఎన్ చౌదరి పరిపాలన ఆపరేషన్ పోలో అయిపోయిన మరుక్షణమే 1948 సెప్టెంబర్ 18 నుంచి 1949 డిసెంబర్ 1వ తారీఖు వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ సంస్థానమే హైదరాబాద్ రాష్ట్రంగా మారింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని మొట్టమొదటి పరిపాలకుడు, ఆర్మీ పాలకుడు జేఎన్ చౌదరి. ఈయన యొక్క మంత్రివర్గాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. మంత్రివర్గాల గురించి మరొక వీడియోలో మీకు డీటెయిల్గా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఇక్కడ జేఎన్ చౌదరి పరిపాలన 1948 సెప్టెంబర్ 18 నుంచి 1949 డిసెంబర్ 1 వరకు జేఎన్ చౌదరి పరిపాలన ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఎంకే వెల్లోడి, ముల్లర్ కార్డింగ్ వెల్లోడి, ఈయన ఐసీఎస్ ఆఫీసర్. కాబట్టి ఈయన యొక్క ప్రభుత్వాన్ని ఏమంటామంటే పౌర ప్రభుత్వంగా పిలిచాం. సివిలియన్ ఆర్గనైజేషన్, సివిలియన్ గవర్నమెంట్గా పౌర ప్రభుత్వంగా పిలిచిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. పౌర ప్రభుత్వం, సివిలియన్ గవర్నమెంట్గా పిలుస్తాం. ఎంకే వెల్లోడి పాలనాకాలం 1950 జనవరి 26, 1952 మార్చి 5వ తారీఖు వరకు ఈయన పరిపాలన చేసిన అంశంగా గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా బూరుగుల రామకృష్ణారావు యొక్క ప్రజాస్వామ్య పరిపాలన 52 మార్చి 6 నుంచి 1956 అక్టోబర్ 31వ తారీఖు వరకు ఎవరి పరిపాలన ఉందంటే బూరుగుల రామకృష్ణరావు పరిపాలన అంశంగా. గతంలో వచ్చిన క్వశ్చన్ ఏమిటంటే, బూరుగుల రామకృష్ణారావు ఏ రోజున ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాడని క్వశ్చన్ వచ్చినటువంటి ప్రీవియస్ బిట్టు. 1952 మార్చి 6న బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా, ప్రజాస్వామ్య ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలా. మరొక కాన్సెప్ట్ ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, మనకు ముగ్గురు పరిపాలకులు కనబడుతున్నారు. ఒక ఆయన జేఎన్ చౌదరి, ఒక వ్యక్తి జేఎన్ చౌదరి, రెండో వ్యక్తి ఎంకే వెల్లోడి, మూడో వ్యక్తి బూరుగుల రామకృష్ణారావు. ఇది ఆర్మీ ప్రభుత్వం, ఇది పౌర ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఈ ముగ్గురు పరిపాలకులు కనబడతారు. కాబట్టి ఇక్కడ మీకు బోర్డు మీద ఎంకే వెల్లోడి పరిపాలన కనబడుతుంది, బూరుగుల రామకృష్ణరావు పరిపాలన కనబడుతుంది. అంతకుముందు 1948 సెప్టెంబర్ 18 నుంచి 1949 డిసెంబర్ 1 వరకు పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు జేఎన్ చౌదరి. ఈ ముగ్గురు పరిపాలకులను వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాములలో ఈ బిట్లు కనబడతాయి. కాబట్టి షార్ట్ నోట్స్ మీకు చిన్న ఏ ఎగ్జాములు అంటే మనకు ఈ టెక్నికల్ ఎగ్జామ్ సంబంధించి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ సంవత్సరాలు కనుక సీరియస్ చూసుకుంటే ఈజీగా సరిపోద్ది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ మనకు హైదరాబాద్ రాష్ట్రంలోనే ఒక ఉద్యమం వచ్చింది. దాన్ని ఏమంటామంటే 1952 ముల్కీ ఉద్యమంగా పిలుస్తాం. దాన్ని ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్, ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్ అని ఉద్యమం స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే వరంగల్లో స్టార్ట్ అయింది. వరంగల్లో ఉద్యమం స్టార్ట్ అయితే హైదరాబాద్ కేంద్రంగా కొనసాగింది. హైదరాబాద్ కేంద్రంగా ఎక్కడ జరిగిందంటే సిటీ కాలేజ్ కేంద్రంగా జరిగింది, ఉస్మానియా ఆసుపత్రి కేంద్రంగా జరిగింది. ఉద్యమం ప్రారంభమైంది వరంగల్, జరిగింది హైదరాబాద్ ఎక్కడంటే సిటీ కాలేజ్ వద్ద, ఉస్మానియా ఆసుపత్రి వద్ద మరణకాండ జరిగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్స్ మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే 1952 ముల్కీ ఉద్యమం వరంగల్ కేంద్రంగా జూన్ నెలలో మొదలైంది. గుర్తుపెట్టుకోవాలా,
జూన్ నెలలో మొదలైంది. ఎక్కడంటే వరంగల్ కేంద్రంగా మొదలైంది ముల్కీ ఉద్యమం. ఎక్కడ కొనసాగిందంటే హైదరాబాద్ కేంద్రంగా కొనసాగింది. ఉస్మానియా ముల్కీ ఉద్యమాన్ని జరిగినటువంటి కళాశాల సిటీ కళాశాల. ఈ సిటీ కళాశాల సంఘటన ఎప్పుడు జరిగిందంటే 1952 సెప్టెంబర్ 3న జరిగింది. సిటీ కళాశాల సంఘటన వద్ద మరణకాండ జరిగితే ఒక నలుగురు, అదే మాదిరిగా ఉస్మానియా ఆసుపత్రి సంఘటన సెప్టెంబర్ 4. సెప్టెంబర్ 3న సిటీ కళాశాల ఉస్మానియా ఆసుపత్రి వద్ద, అఫ్జల్గంజ్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి వద్ద సెప్టెంబర్ 4న మరణకాండ జరిగింది. పోలీసులు కాల్పులు జరిపారు. మొత్తంగా 8 మంది మరణించారు. మొత్తంగా 8 మంది మరణించిన అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఆఫ్ కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇది సిటీ కళాశాల, ఉస్మానియా ఆసుపత్రి, ముల్కీ ఉద్యమానికి సంబంధించిన 3 తేదీలు. ఈ 3 తేదీల పైన మనకి ఎక్కువసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సెప్టెంబర్ 3 సిటీ కళాశాల సంఘటన అడిగారు. కాబట్టి ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన ఒక డేట్లు ఇక్కడ చెప్తా ఉన్నాను చూడండి. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి తేదీల నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి ఈ డేట్లు మనకు మొత్తంగా కనబడతాయి. అవేంటో చూస్తే తెలంగాణ సాయుధ పోరాట కాలం ఎంత అని క్వశ్చన్ అడుగుతారు. 1946 నుంచి 1951 మధ్య ఏం జరిగిందంటే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. 46 నుంచి 51 మధ్య 46 నుంచి 51 మధ్య తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. అది 4 దశలలో జరిగింది. 4 దశల్లో జరిగింది. మొదటి దశను ఏమంటామంటే 1940 నుంచి 46 జూలై 4 వరకు జరిగింది. ఈ జూలై 4న దొడ్డి కొమరయ్య చనిపోయాడు. ఎవరు చనిపోయారండి? దొడ్డి కొమరయ్య చనిపోయిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జూలై 4 అనే చరిత్రలో చాలా కీలకమైనది. దొడ్డి కొమరయ్య వీరమరణం వరకు మొదటి దశగా, 1946 జూలై 4 నుంచి 1947 జూన్ 11 వరకు దీన్ని రెండో దశ అని పిలుస్తాం. మూడో దశ 47 జూన్ 12 నుంచి 48 సెప్టెంబర్ 16 వరకు, 47 జూన్ 12 నుంచి 48 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ సాయుధ పోరాటం యొక్క మూడో దశగా పిలుస్తాం. 1948 సెప్టెంబర్ 18 నుంచి 51 అక్టోబర్ 21 వరకు నాలుగో దశగా పిలుస్తాం. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది గతంలో అడిగిన బిట్టు. ఏ బిట్టు ఏమిటంటే ఏ రోజున తెలంగాణ సాయుధ పోరాటం ముగిసింది అని క్వశ్చన్ అడుగుతారు. ఏ రోజున తెలంగాణ సాయుధ పోరాటం ముగిసింది, ఎండ్ అయిందంటే 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు తెలంగాణ సాయుధ పోరాటం ముగిసింది అన్న ఒక పాయింట్ని మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఈ 4 డేట్లు ఇంపార్టెంట్. ఈ 4 డేట్లలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ ఏంటంటే ఏ రోజున తెలంగాణ సాయుధ పోరాటం ముగిసినది. రెండో పాయింట్ ఏంటంటే సాయుధ పోరాట కాలం ఎంత అంటే 46 నుంచి 51 వరకు తెలంగాణ సాయుధ పోరాటం యొక్క కాలం. మరొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1946 జూలై 4వ తారీఖు నాడు దొడ్డి కొమరయ్య వీరమరణం. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సాధారణమైన అంశంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ 4 తేదీలు దేనికి సంబంధించినవంటే తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించింది. సిటీ కళాశాల సంఘటన సెప్టెంబర్ 3గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బోరుగుల రామకృష్ణ ఏ రోజున ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేశాడంటే 52 మార్చి 6గా గుర్తుపెట్టుకోండి. ఈ తేదీలు మళ్ళీ వినాల 2 సార్లు 3 సార్లు వినండి. మీకు కంపల్సరీగా బిట్లు దిగుతాయి, ఇక్కడికి వెళ్ళి దిగుతాయి. కాబట్టి అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ మరికొన్ని అంశాలు మీరు చూడండి. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాట విరమణ 1951 అక్టోబర్ 21 ఇప్పుడే చెప్పాను. తర్వాత ఫజల్ అలీ కమిషన్ నియామకం. సయ్యద్ ఫజల్ అలీ తెలంగాణ రాష్ట్రాల విభజన స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి అంటాం. ఎస్ఆర్సీనే ఫజల్ అలీ కమిషన్గా చెప్తాం. ఈ ఫజల్ అలీ కమిషన్ గురించి కమిటీల రూపంలో అక్కడ చెప్పేటప్పుడు డీటెయిల్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఫజల్ అలీ కమిషన్ నియామకం 53 డిసెంబర్ 29, 55 సెప్టెంబర్ 30న నివేదికను సమర్పించింది. దీని గురించి కమిటీలు అనే వీడియోలో డీటెయిల్గా మేము చూసే ఒక ప్రయత్నం చేస్తాను. చూడండి, అక్కడ చూద్దాం. అదే మాదిరిగా వరంగల్ నుంచి ఖమ్మం జిల్లా ఎప్పుడు ఏర్పాటైందంటే 53 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఖమ్మం అనేది వరంగల్ జిల్లాలో భాగం. కాబట్టి జనగామని నల్గొండలో భాగంగా ఉన్న జనగామ అనే ప్రాంతాన్ని
నల్లగొండలో ఉన్నటువంటి జనగామ ప్రాంతాన్ని వరంగల్లో కలిపి వరంగల్లో ఉన్న ఖమ్మం జిల్లాని సపరేట్గా ఏర్పాటు చేశారు 53 అక్టోబర్ 1వ తారీఖు నాడు. అదే మాదిరిగా 1800 సంవత్సరంలో మద్రాసులో జాయిన్ అయింది మన యొక్క ఆంధ్ర ప్రాంతం. తెలంగాణతో కలిసి ఉన్నటువంటి నిజాంల కాలంలో తెలంగాణతో కలిసి ఉన్నటువంటి ఆంధ్ర 1766లో ఉత్తర సర్కారులు 1788లో గుంటూరు 1800 సంవత్సరంలో దత్త మండలాలు ఈ 3 ప్రాంతాలు కలిపితే మన ఆంధ్ర అంటాం. ఈ 3 ప్రాంతాలు కలిసిపోయి ఆంధ్రాలో కలిసిపోయిన ఆంధ్ర మద్రాసులో కలిసిపోయిన ఆంధ్ర ఎప్పుడు విడిపోయిందంటే 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు సపరేట్గా ఆంధ్ర రాష్ట్రం పేరుతో ఏర్పాటైంది. కర్నూలు రాజధానిగా సపరేట్ ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడే అంశంగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలా కలిసింది ఇలా విడిపోయిన అంశంగా గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా గతంలో ఎస్ఐలో అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటంటే నెహ్రూ చేత నాగార్జున సాగర్ భారతదేశంలోనే అతిపెద్ద రాతి కట్టడం ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు ఏమిటంటే నాగార్జున సాగర్. ఆ నాగార్జున సాగర్ 1955 డిసెంబర్ 10వ తారీఖు నాడు శంకుస్థాపన జరిగితే 1967 ఆగస్టు 6వ తారీఖు నాడు మనకు అది నీళ్ళు వదిలిపెట్టిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 6వ తారీఖు నాడు నీళ్ళు వదిలిపెట్టారు. 55 డిసెంబర్ 10న నెహ్రూ చేత శంకుస్థాపన చేస్తే ఇందిరాగాంధీ చేత ఆ ప్రాజెక్టుకు నీళ్లు విడుదల చేసే అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి 2 కాలువలు ఉన్నాయి. కుడి కాలువ నెహ్రూ కాలువని, ఎడమ కాలువ లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అని చెప్తారు. ఇది దాదాపుగా 590 అడుగులతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. దాదాపుగా 491 టీఎంసీల వరకు నిర్మించారు. ప్రస్తుతం పూడిక బేరికపై 312 టీఎంసీలతో ప్రజెంట్ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాజెక్టు ఏంటంటే నాగార్జున సాగర్. ఇక్కడ మనకు కరెంటు కూడా ఉత్పత్తి అవుతుంది. బహుళార్థక సాధక ప్రాజెక్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ అంశాలను మొత్తం కూడా ప్రాజెక్టు సంబంధించిన అంశాలలో 9 గంటల క్లాస్ చెప్పాను. ఓన్లీ ప్రాజెక్టుల పైన అక్కడ చూసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందం తెలంగాణ ఉద్యమంలోనే అత్యంత కీలకమైన అంశం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం. ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు న్యూఢిల్లీలో హైదరాబాద్ హౌజ్లో జరిగింది. హైదరాబాద్ హౌజ్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. హైదరాబాద్ హౌజ్లో 56 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు 8 మంది పెద్ద మనుషులు, తెలంగాణకి వెళ్ళి 4, ఆంధ్రాకి వెళ్ళి 4, మొత్తంగా 8 మంది పెద్ద మనుషులు 56 ఫిబ్రవరి 20న సంతకం పెడితే ఫైనల్గా పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత మరొకసారి 8 మంది ఒప్పందం సంతకం పెట్టారు ఆగస్టు 14న. దాని ప్రకారమే 1956 అక్టోబర్ 31వ తారీఖు నాడు రాష్ట్రపతి సంతకం పెడితే 1956 నవంబర్ 1వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడ్డ అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ డేట్లను మీరు కొంత గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం మొట్టమొదటిసారి సంతకం పెట్టింది, పొలిటికల్గా సంతకం పెట్టింది ఎప్పుడంటే ఫిబ్రవరి 20న. దాని తర్వాత ఫైనల్గా పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత సంతకం పెట్టింది 56 ఆగస్టు 14న. అలాగే ఆంధ్ర రాయలసీమ మధ్య జరిగిన ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందం. 1937 నవంబర్ 16న శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఎవరి మధ్య అంటే ఆంధ్ర రాయలసీమ మధ్య జరిగింది శ్రీబాగ్ ఒప్పందం. మరియు సీమాంధ్ర ప్లస్ తెలంగాణ మధ్య జరిగిన ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందం. కాబట్టి శ్రీబాగ్ ఒప్పందం ఎట్లుంటుందో పెద్ద మనుషుల ఒప్పందం అలాగే కనపడతాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి శ్రీబాగ్ ఒప్పందం, పెద్ద మనుషుల ఒప్పందం 2 కూడా కాన్సెప్టు. ఈ 2 ప్రాంతాలు కలిసి ఏర్పడిన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా గుర్తుపెట్టుకోండి.
ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమన్న నిరారదీక్ష చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పొట్టి శ్రీరాములు. 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు 58 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అమరజీ పొట్టి శ్రీరాములు. అమరజీ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి సంబంధం లేదండి, కానీ బలవంతంగా మన పైన రుద్దే ప్రయత్నం చేశారు. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు మీద విగ్రహాలు ఏర్పాటు చేసి అక్కడ పొట్టి శ్రీరాములు అనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి తెలంగాణ పైన బలవంతంగా ఆంధ్ర నాయకులని రుద్దే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన కూడా రాష్ట్రం కోసం, ఆయన ఒక దేశభక్తుడు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన వ్యక్తిగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు, ఒక కాన్సెప్ట్. దాని తర్వాత మరికొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి. పెద్ద మనుషుల ఒప్పందంపై రాష్ట్రపతి సంతకం చేసింది 56 ఆగస్టు 31న. అలాగే రాష్ట్రం ఏర్పడింది నవంబర్ 1న. అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే పెద్ద మనుషుల ఒప్పందం అమల్లో ఉన్న కాలం ఏమిటంటే 1956 నవంబర్ 1 నుంచి 1973 సెప్టెంబర్ 20 వరకు. ఎందుకంటే 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు మనకు 6 సూత్రాల పథకం ప్రవేశపెట్టారు. 6 సూత్రాల పథకం ప్రవేశపెట్టిన అంశంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 6 సూత్రాల పథకం ప్రవేశపెట్టడంతో పెద్ద మనుషుల ఒప్పందం రద్దయింది కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం అమల్లో ఉన్న కాలం ఎంత అంటే 1956 నవంబర్ 1 నుంచి 1973 సెప్టెంబర్ 20 వరకు పెద్ద మనుషుల ఒప్పందం అమల్లో ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరి ఇంతకుముందు మనకు బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయిన నాగార్జున సార్ చెప్పాం. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ ప్రాజెక్టుకి అది కేవలం జల విద్యుత్ కరెంటు కోసం మాత్రమే, ఐడల్ పవర్ కోసం మాత్రం నిర్మించిన ప్రాజెక్టు. దానిలో సాగునీరు కానీ తాగునీరు కానీ లేదు. తర్వాత అది తాగునీరుగా మార్చారు, సాగునీరుగా మార్చారు. ఇవాళ రాయలసీమ మొత్తం కూడా కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది జల విద్యుత్ ప్రాజెక్ట్ అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 1946 జూలై 24వ తారీఖు నాడు 63 జూలై 24వ తారీఖు నాడు శ్రీశైలం ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే, మరొక తెలంగాణలో ఉన్న భారీ ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ 63 జూలై 26న, 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఈ 3 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో, ప్రజెంట్ ఇవాళ తెలంగాణలో నాగార్జున సాగర్ 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా, కేవలం శ్రీరామ్ సాగర్ తెలంగాణ ప్రాజెక్టుగా, జల విద్యుత్ కోసం నిర్మించిన ప్రాజెక్టు శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టుగా కొనసాగుతున్న అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అదే మాదిరిగా కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఇవి అడగకపోవచ్చు. నెహ్రూ జువాలజికల్ పార్కు ప్రారంభం 63 అక్టోబర్ 6. అంత ఇంపార్టెంట్ కాదు, ఇది జాగ్రఫీ నేపథ్యంలో అడగవచ్చు. కానీ మనకు తెలంగాణ మూమెంట్కు లింకప్ లేనప్పటి సంవత్సరం అయినప్పుడు ఒకసారి చూసుకోండి. హైదరాబాదులో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రారంభం 65 మార్చి 20న జరిగింది. హైదరాబాదులో 65 మార్చి 20న విశ్వవిద్యాలయం. హైదరాబాదులో ఈసీఎల్ ప్రారంభం 1967 ఏప్రిల్ 11న. బురుగుల రామకృష్ణరావు మరణం 67 సెప్టెంబర్ 14న. ఏపీ గవర్నర్గా కండూబాయ్ దేశాయ్ నియామకం 68 ఏప్రిల్ 11న. తెలుగు అకాడమీ స్థాపన 68 ఆగస్టు 6న. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ మనకు పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అవగాహన కోసం మాత్రమే చెప్తాను. ఎక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు అకాడమీ వరకు ఇవి ఇంపార్టెంట్ కాదు, జనరల్గా అవగాహన పెట్టుకోండి. కాబట్టి శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు శంకుస్థాపన 63 జూలై 24, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన 63 జూలై 26న, నెహ్రూ జువాలజికల్ పార్కు ప్రారంభం 63 అక్టోబర్ 6న, హైదరాబాదులో వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపన 65 మార్చి 20న, హైదరాబాదులో ఈసీఎల్ ప్రారంభం 67 ఏప్రిల్ 11న, బురుగుల రామకృష్ణారావు మరణం 67 సెప్టెంబర్ 14న, ఏపీ గవర్నర్గా కండూబాయ్ దేశాయ్ నియామకం 68 ఏప్రిల్ 11న, తెలుగు అకాడమీ స్థాపన 68 ఆగస్టు 6న. ఇవి ఉన్నటువంటి డేట్లుగా అర్థం చేసుకోండి. ఇవి ముఖ్యమైనటువంటి తేదీలు. ఎక్కడ మన నిజాం కాలం నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఉన్నటువంటి తేదీలు, తెలంగాణ ఉద్యమం కాలక్రమ పట్టిక. ఇవి 3 వీడియోల రూపంలో మనకు వస్తాయి. ఒకటి 69 వరకు చెప్పాను. నెక్స్ట్ 69 ఉద్యమ కాలంలో చాలా సంవత్సరాలు వస్తాయి, అవి చూద్దాం. అది ఇంకా చివరి దశ ఉద్యమంలో సంవత్సరాలు అనే కాన్సెప్ట్ని ఈ 3టిని అవగాహన చేసుకుంటే సరిపోతాయి. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు వినండి. బిట్లు ఇళ్ళకెళ్ళి దిగుతాయి. పెద్దగా మీకు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముండదు. కాలక్రమం వరుస క్రమాలు అమర్చండి అనే ఒక పాయింట్స్ అడగవచ్చు. ఉదాహరణ బీరారు ఒప్పందం,
సైన్య సహకార పద్ధతి, వాహాబీ ఉద్యమం ఇలాంటి క్వశ్చన్లు అడిగి వర్షక్రమంలో అమర్చండి అనే క్వశ్చన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వర్షక్రమంలో అడిగినా అక్కడ అడిగేది ఏంటంటే క్రోనాలజీ, డైరెక్ట్ సంవత్సరాలు అడిగినా అడిగేది ఏంటంటే క్రోనాలజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం. మరొక పాయింట్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ టీఆర్సీ, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ టీఆర్సీ అనేది తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కమిటీగా మారింది, టీఆర్సీ కమిటీగా మారింది. 1958 నుంచి 1973 మధ్య టీఆర్సీ అనేది పనిచేసింది. టీఆర్సీ సంబంధించి 4 అధ్యక్షులు అనేవాళ్ళు పనిచేశారు. టీఆర్సీ యొక్క అధ్యక్షుల యొక్క కాలాలు ఇక్కడ ఇస్తాను చూడండి. ఒకటి మొత్తంగా 4 అధ్యక్షులు ఉన్నారు. 4 అధ్యక్షులు అంటే మొట్టమొదటి వ్యక్తి అచ్యుతారెడ్డి, రెండో అధ్యక్షుడు అయ్యగ్రీవాచారి, 3 జె చొక్కారావు, 4 కోదాటి రాజమల్లు. ఇలా కాలాలు చూస్తే 1958 నుంచి 62 వరకు, 58లో ఏర్పాటైంది, 62లో ఎన్నికలు జరిగినాయి కాబట్టి బంద్ అయింది. ఎందుకంటే చైర్మన్ కావాలంటే ఎమ్మెల్యే ఉండాలి మొట్టమొదటిసారిగా. 62 నుంచి 67 వరకు అయ్యగ్రీవాచారి, 67 నుంచి 72 వరకు జె చొక్కారావు, 72 నుంచి 73 వరకు ఎవరంటే కోదాటి రాజమల్లు. వీళ్ళ యొక్క సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీనిపైన కూడా బిట్లు చాలాసార్లు పడినవి. ఇది మొదటి భాగం. మొత్తంగా 3 భాగాల రూపంలో క్రోనాలజీ అని ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసే ఒక ప్రయత్నం చేయండి. పూర్తి స్థాయిలో కావాలంటే యాప్లో చూడాలా. ఇది మనకు కాన్సెప్ట్ నేపథ్యంలో అవగాహన చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మరొక నెక్స్ట్ 69 నుంచి అనే వీడియోని చూసే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.